పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. Pavitra Lokesh, and how you people are enjoying the life? See, enjoying అంటే మీనింగ్ తోడు. సి ఇద్దరు తను బిజీగానే ఉంది ఆర్టిస్ట్గా, నేను బిజీగా ఉన్నాను. పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఫస్ట్. వెన్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నువ్వు గంటలు మాట్లాడక్కర్లేదు, ఇద్దరు కామ్గా కూర్చున్నా ఆ ఇద్దరిలో ఆ పీస్ కావాలి. ఆ పీస్ ఉంది, వీఆర్ హ్యాపీ. ఇంకా భవిష్యత్తు ఉంది, వీఆర్ స్టిల్ యంగ్. ఇవాళ యునైటెడ్ నేషన్స్ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 60 యూఆర్ యంగ్, 70 యూఆర్ మిడిల్ ఏజ్, 80 ఈజ్ ఓల్డ్ ఏజ్. అంతే. ఇప్పుడు So you are young. ఐఎమ్ యంగ్ కదా, Looking also young. లుకింగ్ అండ్ ఫీలింగ్ యంగ్. Feeling also. కాబట్టి బహుశా ఇంక పెళ్ళన్నీ కూడా 40-50 ఏళ్ళకే జరుగుతాయేమో అని నేను అనుకుంటున్నాను. సో Happy. దట్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ ఇంటెంట్ టు బీ హ్యాపీ. ఎందుకంటే రెండు పక్కల వేరే ఉద్దేశాలు లేవు. ఎవరు డబ్బుల కోసమో లేకపోతే ఏదో. అసలు విజయ నిర్మలా గారు నరేష్ గారికి కోట్ల రూపాయల ప్రాపర్టీ చెల్లడు, తను ఆర్టిస్ట్గా బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు, వెల్ ఆఫ్ కోట్ల రూపాయలు ఉంది. అసలు పవిత్ర లోకేష్ డబ్బుల కోసమే నరేష్ని ట్రాప్ చేసింది అనేటువంటి ఒక ఇది ఉంది. దానికి ఒక ఘాటైన సమాధానం, సరైన సమాధానం చెప్పగలరా? ఇప్పుడు డబ్బుల కోసం పవిత్ర లోకేష్ గారి డాటర్. ఆయన ఒక ప్రముఖ నటుడు, వాళ్ళ ప్రాపర్టీస్ బాగా ఉన్నాయి. సో వాళ్ళ డబ్బుల కోసం నేను కూడా పోవచ్చుగా. కాబట్టి డబ్బులు అనేది కానే కాదు, మధ్య సెకండ్ లాస్ట్ క్యారెక్టర్. మా అమ్మని చూశాను నేను పవిత్రలో. ప్రేమ కానీ, ధైర్యం చెప్పడం కానీ, కృష్ణ గారు చెప్పినట్టు వంటలు కానీ చాలా ముఖ్యం. అమ్మ నిజంగా తోడు. ఎక్కడ ఫారిన్ వరల్డ్ వైడ్ వెళ్ళినా నాకు వండి పెడుతుంది. సో అమ్మని చూశాను. కాబట్టి ఇంకా డబ్బు అనేది రెండు పక్కల రాదు, ఇంకా అంతే. అవసరం లేదు, అవసరం లేనంత డబ్బు. ఈ విషయం రహస్యం అక్కడ చెప్పేస్తే మన ఇంటర్వ్యూ క్లోజ్. చెప్పండి. నరేష్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్, రిచెస్ట్ పర్సన్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటారు. నిజమైనా ఎంతవరకు? వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ నరేష్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ప్రభు, అమ్మగారు కానీ, కృష్ణ గారు కానీ, నేను కానీ ఎప్పుడు డబ్బులు వెనుక వెళ్ళలేదు. మాకున్నది పరిశ్రమ కోసం ఖర్చు పెట్టాం, సర్వీస్ కోసం ఖర్చు పెట్టాం. మా అందరికీ కూడా రేపేంటన్న క్వశ్చన్ మార్క్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎస్, దేవుడు అనుగ్రహించాడు. ఇవాళ ప్రాపర్టీస్లో ఎస్ ఐఎమ్ ఎ బిలియనర్, నో డౌట్. దాంట్లో అమ్మ యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంది. టుడే యాజ్ అ బిజియెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అండ్ థింగ్ ఐఎమ్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్. ట్యాక్స్ కడుతున్నాను. సో ఇంకొక 3 తరాలు 4 తరాలకు ఆలోచించాల్సిన అవసరం లేదు. నెట్ వర్త్ అంటే నాకు జోక్ ఏమొస్తుందంటే, ఈ మధ్యన నెట్ వర్త్ అని ఒకటి వేస్తున్నారు. అది నా మీద రావట్లేదు. అది తను సంతోషం. కొంతమంది 200 కోట్లు అంటారు, కొంతమంది 1000 కోట్లు అంటున్నారు, 2000 కోట్లు అంటున్నారు. మంచిది, మీరు ఊహించుకోండి, మీరు ఒకసారి తిరగండి, మీరు లెక్కేసుకోండి. నేనేమంటానంటే, మొన్న నాకు మంచి జోక్తో ఫినిష్ చేస్తా. ఆలీది ఒక నెట్ వర్త్ వేశారు, పెద్ద ప్యాలెస్. ఎంత ఉందంటే అది మన వైట్ హౌస్ అంత ఉంది. దాని ముందు 2 పోర్ష్ కార్ లాగుంది. వేసి ఆలీది వేశారు. ఫోన్ చేసి వాళ్ళకి, ఏంటో నాకు చెప్పాలి కదా, పోర్ష్ కార్ నాకు సార్ ఎవరో ఏదో చేస్తారు సార్, అది ఏంటో సార్ ఆ ఇల్లు నాకు అర్థం కాదు అంటే అలా అయిపోయింది. ఇవాళ నెట్ వర్త్ అంటే ఐ డోంట్ లుక్ అట్ మనీ యాజ్ లైఫ్. లైఫ్లో మనీ ఉండాలి, బట్ మనీ కోసం లైఫ్ కాదని నేను అనుకుంటా. ఐఎమ్ ఎ బిలియనర్, నో డౌట్. అంతవరకు నాట్ ఎ మిలియనర్, ఐఎమ్ ఎ బిలియనర్ అంతవరకు చెప్పొచ్చు. ట్యాక్స్ కడుతున్నాను, ప్రతి రూపాయి ట్యాక్స్ కడతాను, పర్ఫెక్ట్ ట్యాక్స్ పేయర్, జిఎస్టీ పర్ఫెక్ట్ కడతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది నేనేం చేసుకుంటాను. ఇప్పుడు నేనేమంటాను ప్రభు, ఫైనల్గా ఆ రోజులు ఏమనేవాడంటే, 1,00,000 రూపాయలు ఉంటే లైఫ్ అయిపోయేది, 1 కోటి రూపాయలు ఉంటే లైఫ్ సెటిల్డ్. ఇవాళ 10 కోట్లు ఉంటే చాలు అనేది వచ్చింది. ఇది మారుతూనే వస్తుంది. ఇప్పుడు 10 కోట్ల తర్వాత ఎంత ఉన్నది ఎక్స్ట్రానే. నా పిల్లలకి నేను ఇచ్చిపోవాల్సిందే తప్ప ఎత్తుకుపోలేను. చూస్తున్నా ఒకరోళ్ళు పోతున్నారు అందరూ. కాబట్టి నాకున్నంతకాలం మా సభ్యులకి ఏం కావాలో నేను చేస్తున్నా, కళాకారులకి ఏం కావాలో నేను చేస్తున్నా. దేనికి పబ్లిసిటీ అలాంటి వాటికి నేను కోరుకోను కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి ఫిలంథ్రఫీకి మంచిగా నేను ఏం చేయాలో చేస్తున్నా. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఐ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్.
ఐ విల్ సీ ద వరల్డ్. దట్ ఈస్ మై డెస్టినేషన్. గుడ్ టూరిస్ట్ వరల్డ్ టూరింగ్. అప్పుడు ఇప్పటికి 14 కంట్రీస్ అయిపోయినాయి. ఇంకొక 15-16 కంట్రీస్ చేస్తే 30 కంట్రీస్. దిస్ ఇస్ మై డ్రీమ్. ఇంతకంటే లేదు డ్రీమ్. ఓకే ఓకే.